హలో గైస్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఎవ్రీ డే మంచి వ్యూ తోటి మొదలయ్యేది ఈ మధ్య అయితే ఈ సౌండ్స్ తోటి, కన్స్ట్రక్షన్ సౌండ్స్ తోటి మొదలైతుంది అని చెప్పొచ్చు. ఐఎమ్ సో సాడ్, అసలు అంత మంచి వ్యూ అయితే వెళ్ళిపోతుంది అని చెప్పేసి. ఐ నో ఏదో ఒక రోజు అది వెళ్ళాల్సిందే అని, కానీ ఇంత తొందరగా వెళ్ళిపోతుంది అని అయితే అస్సలు అనుకోలేదు. ఇంకా ఇవాళకి వచ్చేస్తే మార్నింగే లేచిన తర్వాత అయితే ఫ్రెష్ అప్ అయిపోయినా ఫస్ట్. దాని తర్వాతనే ఇంకా బ్రేక్ఫాస్ట్ అదంతా చేసేసిన అనమాట. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత సన్ స్క్రీన్ అయితే మస్ట్ అండ్ షుడ్ కదా. అండ్ ఈ గ్యాప్ లో హాట్ వాటర్ కూడా తాగేసిన అని చెప్పొచ్చు. అయితే ఇవాళ వచ్చేసి ఫుల్ ఆన్ వర్క్ మోడ్ అని చెప్పాలి. చాలా వర్క్ ఉన్నది. ఎందుకు అంటే నేను కొన్ని డేస్ తర్వాత హైదరాబాద్ వెళ్ళే ప్లాన్ ఉందన్నమాట. సో దానికోసము అని చెప్పేసి అప్పుడు అంటే వెళ్ళిన తర్వాత అయితే నేను ఇవన్నీ అంటే వర్క్స్ అన్ని పెట్టుకోలేను కాబట్టి ముందే చాలా వరకు చేసి పెట్టుకోవాలి కాబట్టి చాలా అంటే చాలా వర్క్ ఉందని చెప్పొచ్చు. సో ఇవాళ అయితే ఇంకా ఎట్లాంటి టైం వేస్ట్ చేయకుండా అయితే నేను బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటే కూడా ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేసేసిన అనమాట. ఫస్ట్ ఏం చేస్తా అంటే ఫస్ట్ షెడ్యూల్ చేసుకుంటా ఏం చేయాలి ఇవాళ అని చెప్పేసి. ఆ షెడ్యూల్ చేసుకోకపోతే నాకు అర్థం కూడా కాదు, చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్లో టైం అయిపోతూ ఉంటుంది అండ్ వర్క్ కూడా తొందరగా అవ్వకుండా డిలే అవుతూ ఉంటుంది అనమాట. అందుకే ఒక షెడ్యూల్ లాగా రాసుకుంటే అయితే ఫస్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి అని ప్రాపర్గా ఆర్గనైజ్డ్గా ఉంటుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత అయితే నేను వర్క్ చేసుకుంటున్నా. ఇంకా చేసుకుంటుంటే ఏదో ఒకటి తినబుద్ధి అవుతుంది అని చెప్పేసి ఇంట్లో సెకినాలు ఉంటే ఒక సెకినాలు అయితే తెచ్చుకొని తినుకుంటా వర్క్ చేసుకుంటున్నా అనమాట. ఇంకా ఇవాళ అయితే మోస్ట్లీ వ్లాగ్ అయితే మొత్తము నేను ఏం తింటున్నా అవే ఉంటాయి. బికాజ్ ఆ టైంలోనే నేను రికార్డ్ చేసే ఛాన్స్ వచ్చిందనమాట. మిగతా టైంలో అంతా నేనైతే ఫోన్లో ఇంకా ల్యాప్టాప్లో అయితే వర్క్ చేసుకుంటుండే. అందుకే ఎక్కువ రికార్డ్ చేయలేకపోయినా. సో దిస్ డే ఈజ్ వెరీ షార్ట్ డే అని చెప్పొచ్చు. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత కూడా వర్క్ అయితే చేసేసుకున్నా. వర్క్ చేసుకుంటే ఇక లంచ్ టైం కూడా అయిపోయిందని చెప్పొచ్చు. ఇంకా లంచ్లోకి అయితే అన్నము ఇంకా పప్పుచారు ఉండే. అసలు పప్పుచారు అయితే ఎంత యమ్మీగా అయిందో, చాలా డేస్ తర్వాత తిన్నా కాబట్టి ఇంకా ఫుల్ యమ్మీగా అనిపించింది. ఈవెన్ లంచ్ తిన్న తర్వాత కూడా నేనైతే ఫుల్ వర్క్ చేసుకున్నాను అనమాట. ఇంకా ఈవినింగ్ వాకింగ్ కి వెళ్దాము అని చెప్పేసి వస్తుంటే ఈ మందార పూ చెట్టు అండ్ దాని పక్కనే ఉన్న రోజ్ ప్లాంట్ అయితే కనిపించింది. అసలు ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో. నేనైతే ఒక వ్లాగ్ లో చెప్పిన అనమాట, ఇట్లా ఈ మధ్య రోజెస్ అయితే అసలు స్మెల్లే వస్తలేవు. నేను చిన్న ఉన్నప్పుడు అయితే రోజెస్ చెట్టు పక్కన ఉంటే అక్కడ చెట్టు కనిపించకున్నా కానీ స్మెల్ తోటే అక్కడ చెట్టు ఉంది అని చెప్పేసి అనుకుంటాం. అంత స్మెల్ వస్తుండే అనమాట. ఈ మధ్య అయితే అసలు ఎంత దగ్గరికి వెళ్ళి స్మెల్ చేసినా స్మెల్ వస్తలేవు కదా. కానీ ఇందాక చూసిన ఆ రోజ్ ఫ్లవర్స్ అయితే ఫుల్ స్మెల్ వస్తున్నాయి. అసలు ఎంత బాగుందో. నాకైతే ఇట్లా ఒక కొమ్మ అయితే అడగబుద్ధి అయింది. కాకపోతే ఇంకా నేను పట్టించుకోనే అంత టైం లేకుండే అనమాట. అందుకే ఇంకా చెట్ల మీద పెద్దగా ధ్యాస పెడతలేను నేను. ఇంకా దాని తర్వాత ఇంకా వాకింగ్ చేసుకున్న తర్వాత అయితే ఇంటికి వచ్చిన తర్వాత అసలు ఈ రెసిపీ కోసం ఒక సబ్స్క్రైబర్ ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నా. ఐ డోంట్ నో వై నేను ఎందుకు చేయలేకపోయినో. ఫస్ట్ అయితే ఇది యాక్చువల్గా ఆవకాయ ఎగ్ రైస్ అనమాట. మా ఇంట్లో ఆవకాయ లేదు. సరే ఆవకాయ లేదు కదా అని చెప్పేసి మొన్న పెట్టిన ఉసిరికాయ పచ్చడితోటి అయితే ఈ రెసిపీ చేసేసిన. అసలు ఈ ఆవకాయ ఎగ్ రైస్ ఎలా చేస్తారో నాకు కూడా తెలియదు. ఏంటో నాకు ఎట్లా చేయబుద్ధి అయిందో అట్లా చేసేసిన సింపుల్ గా. ఫస్ట్ అయితే కొన్ని ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే తాలింపు వేసుకున్న తర్వాత ఎగ్ వేసేసుకున్నా అనమాట. ఎగ్ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి నేను ఉసిరికాయ పచ్చడి అయితే యాడ్ చేసేసుకున్నా. ఉసిరికాయ పచ్చడి యాడ్ చేసిన తర్వాత ఇంకా రైస్ కూడా యాడ్ చేసేసుకున్నా. ఒకసారి మొత్తం కలిపిన తర్వాత ఇంకా ఏమన్నా పడుతుందా ఉప్పు కారం అనేది చూసుకున్నా అనమాట. అండ్ ఇంకొకటి, ఇక్కడ ఎగ్ అయితే వేసుకున్న తర్వాత నేను కొంచెం ఉప్పు అయితే వేసేసుకున్నా. ఎగ్కి ఉప్పు కావాలి కాబట్టి. అండ్ ఇక్కడ మనము పచ్చడి చేస్తున్నాం కాబట్టి దీంట్లోకి ఇంకా ఏమి వేయాల్సిన అవసరం ఉండదు. సో అన్నం వేసుకున్న తర్వాత అయితే మంచిగా అన్ని మిక్స్ చేసేసుకుంటే అయిపోతుంది అనమాట. చాలా సింపుల్ రెసిపీ. హార్డ్లీ 5 minutes లో ఈ రెసిపీ అయిపోయిందని చెప్పొచ్చు. అండ్ టేస్ట్ విషయానికి వస్తే ఓకే, బానే ఉంది. ఎట్లా ఉంది అంటే లైక్ ఇప్పుడు పచ్చడన్నంకి ఎగ్ అంటే ఆమ్లెట్ వేసుకొని నంచుకు పెట్టుకుంటాం కదా, అట్లా ఉండే అనమాట. నాకేం డిఫరెంట్ గా పెద్దగా అనిపించలేదు. కానీ ఓకే, దీని బదులు జస్ట్ ఆవకాయ రైస్ లోకి పక్కన ఆమ్లెట్ వేసుకుంటే బెటర్ అని అనిపించింది అనమాట నాకైతే. ఇంకా డిన్నర్ లోకి అయితే ఇదే తినేసిన అనమాట. ఇంకా డిన్నర్ తిన్న తర్వాత కూడా ఆల్మోస్ట్ నేనైతే 1 వరకు ఇవాళ వర్క్ చేసుకోవాల్సి వచ్చిండే. అంతగానం వర్క్ ఉండే అనమాట. అండ్ ఐఎమ్ సో సాటిస్ఫైడ్. నేను అనుకున్న పొద్దున ఏదైతే
షెడ్యూల్ రాసుకున్నానో ఆల్మోస్ట్ ఐ కంప్లీటెడ్. అంటే 90% అయితే నేనైతే కంప్లీట్ చేసుకున్నా అని ఫుల్ సాటిస్ఫాక్షన్ తోటి ఈవెన్ దో చాలా లేట్ అయిపోయినా గానీ మంచిగా స్లీప్ పట్టింది. కానీ వర్క్ అయితే మంచిగా షెడ్యూల్‌గా అయిపోయింది గానీ, ఈ వ్లాగే పెద్దగా నేను ఇంట్రెస్టింగ్‌గా ఏమీ చేయలేదనమాట. జస్ట్ నేనేం తిన్నా అవే పెట్టినా అండ్ చాలా తక్కువ రికార్డ్ చేసే ఆపర్చునిటీ వచ్చింది. వాళ్ళైతే ఫుల్ ఆన్ వర్క్ మోడ్‌లో ఉండే కాబట్టి, నెక్స్ట్ టైమ్ నుంచి ఇంకా బెటర్‌గా చేయాలి అని అనుకుంటున్నా. ఓకే. మరి ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తా.